ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమాత క్రియేషన్స్ వీక్షకులకు స్వాగతం. మన సనాతన ధర్మంలో శ్రీ మహావిష్ణు ధర్మ సంస్థాపన కోసం ఎత్తిన అవతారాలే దశావతారాలు. మత్స్యావతారం నుండి శ్రీకృష్ణ అవతారం వరకు 9 అవతారాల ద్వారా స్వామి లోకాన్ని ఎలా రక్షించారో గత భాగాల్లో చూసాం. ఇక మన సిరీస్లో చివరిది, అత్యంత రహస్యమైనది, భవిష్యత్తులో జరగబోయేది ఏకైక అవతారం 10వ అవతారం కల్కి అవతారం. కలియుగం చివరిలో విష్ణుమూర్తి కల్కిగా ఎందుకు జన్మిస్తారు? ఆయన ఆవిర్భావం వెనుక ఉన్న పురాణ విశేషాలు ఏమిటి? తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. శ్రీమద్ భాగవతం మరియు విష్ణు పురాణం ప్రకారం కలియుగం గడిచే కొద్దీ మానవులలో దయాదాక్షిణ్యాలు, సత్యం, పవిత్రత క్షీణించిపోతాయి. ధర్మం స్థానంలో అధర్మం, న్యాయం స్థానంలో అన్యాయం రాజ్యమేలుతాయి. స్వార్థం, అహంకారం, కామం పెరిగిపోయి మానవులు తమ ఆధ్యాత్మిక మార్గాన్ని పూర్తిగా విస్మరిస్తారు. పాలకులే దోపిడీదారులుగా మారే పరిస్థితి వస్తుంది. ఇలా పాపం పరాకాష్ఠకు చేరినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి భూమిపై విష్ణుమూర్తి 10వ అవతారం సంభవిస్తుంది. అదే కల్కి అవతారం. అగ్నిపురాణ మరియు భాగవత పురాణాల ప్రకారం కల్కి భగవానుడు శంబల అనే పవిత్రమైన గ్రామంలో జన్మిస్తారు. శంబల గ్రామాధిపతి గొప్ప విష్ణుభక్తుడైన విష్ణుశేషు, ఆయన భార్య సుమతి దంపతులకు కల్కి జన్మిస్తారు. వైశాఖ మాసంలో శుక్లపక్ష ద్వాదశి తిథిన కల్కి భగవానుడు ఆవిర్భవిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. పరశురాముడే కల్కి భగవానుడికి గురువుగా మారి వేదాలు మరియు సకల అస్త్రశస్త్ర విద్యలను బోధిస్తారు. కల్కి భగవానుడు రూపాన్ని పురాణాలు చాలా గంభీరంగా వర్ణించాయి. శివుని అనుగ్రహంతో లభించిన దేవదత్తం అనే మంచులాంటి తెల్లని అశ్వం వాహనంగా ఉపయోగిస్తారు. సూర్యప్రభలతో మెరిసే దివ్యమైన ఖడ్గాన్ని ఆయుధంగా ధరిస్తారు. కల్కి భగవానుడు తన తెల్లని గుర్రంపై ప్రపంచమంతటా సంచరిస్తూ ధర్మాన్ని నాశనం చేసిన పాపులను, దుర్మార్గులను, అధర్మాత్ములను సంహరిస్తారు. లోకంలోని అజ్ఞానమనే చీకటిని తన ఖడ్గంతో పటాపంచలు చేస్తారు. దుష్ట సంహారం పూర్తి అయిన తరువాత కల్కి భగవానుడు కలియుగానికి ముగింపు పలుకుతారు. ఆ తర్వాత తిరిగి సత్యుగం ప్రారంభమవుతుంది. ప్రజలలో మళ్ళీ ధర్మం, శాంతి, సత్యం నెలకొంటాయి. సమాజం మళ్ళీ పవిత్రమైన మార్గంలో పయనిస్తుంది. దశావతారాల అంతరార్థం ఏమిటంటే, లోకంలో ఎంతటి అధర్మం పెరిగినా చివరికి గెలిచేది ధర్మమే. ధర్మో రక్షితః. మన శ్రీమాత క్రియేషన్స్ ఛానల్లో ఈ 10 భాగాల దశావతారాల సిరీస్ను ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కల్కి అవతారం వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని పౌరాణిక భక్తి విశేషాల కోసం శ్రీమాత క్రియేషన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ. జై శ్రీమన్నారాయణ.